సంఘం నాయకులు లక్ష్మీనారాయణ, అంజనేయులు, పెన్నుబులేసు, చిన్న వెంకటేశ్వరు, నాగరాజు, రమణ, గోవిందు, రాజేంద్ర, రామాంజనేయులు, సుబ్బన్న తదితరులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో విష జ్వరాల వలన జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి జిల్లా వ్యాప్తంగా జ్వర పీడితులు అధికంగా వస్తున్నందున వారి కోసం తమ వంతుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సంఘం తరఫున ఈరోజు మంగళవారం రోజు భోజనం వసతి ఏర్పాటు చేయడం జరిగింది. అనంతపురం సర్వజన హాస్పిటల్లో ఉచితంగా. ప్రత్యేకంగా ఏమీ లేదు, ఏదో వృద్ధభక్తి సాయం మేరకు వాళ్ళు చేసే సహాయంలో మనం ఏదో వృద్ధభక్తి సాయం చేస్తున్నాము. మా సంఘం తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఉచిత అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే రేపు 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా కూడా పుడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పాలు పంపిణీ చేయడం జరుగుతుంది. డెంగ్యూ మరియు మలేరియా విష జ్వరాలతో పల్లెల నుంచి ఎక్కువగా రోగులు ఇక్కడ రావడం జరుగుతుంది. అందులో భాగంగానే సంఘం తరఫున మేము అదే పనిగా ప్రత్యేకంగా ఇక్కడ రావడం ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా జనం మాకు బాధ అనిపించి ఉచిత నిన్నటి నుంచి ఇదే పనిలో ఉండి ఈ టయానికి 1 గంటకి కరెక్ట్ టయానికి ఇక్కడ రావడం జరిగింది. వచ్చి అందరికీ పేదలకి ఇక్కడ వచ్చిన ప్రజలకి ఎంతో ఎంతో ఉచిత భోజన సహాయం చేయాలని మా సంఘం తరఫున మేము, మా లక్ష్మీనారాయణ, నాగరాజు, పెద్దవాళ్ళము వీళ్ళందరూ కలిసి కుడియర్ నుంచి ఆటోను వచ్చి ఇక్కడ నేషనల్ పార్క్